ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 30వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ వచ్చేసరికి నెగిటివ్లో క్లోజ్ అవగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడీఆర్ మాత్రం పాజిటివ్లో క్లోజ్ అయింది. మొత్తం మీద ఐటీ సెక్టార్ నుంచి, ఫార్మా సెక్టార్ నుంచి కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఏడీఆర్స్లో కనిపిస్తుంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పిఎస్సి బ్యాంక్, ఐటీ, ఆటో సెక్టార్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా మెటల్, ఎనర్జీ, కమోడిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీస్ సెక్టార్స్కి సంబంధించిన స్టాక్స్ అనేది పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద 60% ఇండియన్ సెక్టార్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ఉన్నాయి. చైనా, ఏషియా మార్కెట్, జపాన్, హాంకాంగ్, లండన్, ఫ్రాన్స్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఈ రష్యా, జర్మన్, యూరప్, సౌత్ కొరియా అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనిపిస్తూ ఉంది. యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టయితే మైక్రోసాఫ్ట్ అనేది ఏకంగా 10% నెగిటివ్లో క్లోజ్ అయింది. సేల్స్ ఫోర్సింగ్, బోయింగ్, డవ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా ఐబిఎం, హనీవెల్, క్యాటర్పిల్లర్, వాల్ట్ డిస్నీ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. డవ్కి సంబంధించిన 30 కంపెనీస్లో మొత్తం మీద హెవీ వెయిటేజ్ ఉండటం వల్ల నిన్నటి రోజున డవ్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయింది. బట్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయితే స్లైట్ గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అయితే తీసుకుంది. ప్రీవియస్గా ఏదైతే 3.75% ఉందో దాన్నే రిటైన్ చేసింది. ఇక నిరుద్యోగ సమస్య అయితే యూఎస్లో స్లైట్గా ఇంక్రీజ్ అయినట్టు నంబర్ అనేది చెప్తూ ఉంది. ఈరోజు విషయానికి వచ్చేసరికి జర్మనీకి సంబంధించిన జీడిపి, సిపిఐ నంబర్స్ అనేది రిలీజ్ అవుతాయి. దాని తర్వాత యూఎస్కి సంబంధించిన పీపీఐ డేటా, చికాగో పిఎంఐ డేటా కూడా రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ నంబర్స్. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇక నిన్నటి రోజున మార్కెట్స్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. రాత్రి లైవ్లో కూడా చూసాం. అయితే ఎందుకు అలా జరిగిందంటే మైక్రోసాఫ్ట్ గైడెన్స్ అనేది అంత స్ట్రాంగ్గా ఇవ్వలేదు. దానికి తోడు క్లౌడ్ బిజినెస్ అనేది స్లో అవుతుందని చెప్పేసి వీళ్ళు బిజినెస్ అప్డేట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం యాపిల్ వచ్చేసరికి మంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసి స్ట్రీట్ని ఆనందపరిచింది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అంబుజా సిమెంట్, బజాజ్ ఆటో, బ్యాంక్ ఆఫ్ బరోడా, చోళమండల్ ఫైనాన్స్, ఎక్సైట్ ఇండస్ట్రీస్, గ్లెన్ మార్క్, జిందాల్ స్టీల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, నేషనల్ అల్యూమినియం, నెస్ట్లే ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, సెయిల్ అనేది రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే ఈ యొక్క పర్టికులర్స్ కంపెనీలో సిగ్నిఫికెంట్గా వాలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే లేదు. ప్రాబబ్లీ సెయిల్, సమాన్ క్యాపిటల్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున టాటా స్టీల్, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా ఏషియన్ పెయింట్, ఇండిగో, ఎస్బీఐ లైఫ్, మారుతి, బీఈఎల్, టాటా కన్స్యూమర్స్, ఎంఎండ్ఎం, టీసీఎస్ అనేది టాప్ లూజర్స్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో కొద్దిగా బులిష్ సెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ ఎన్ఎండిసి, టాటా స్టీల్, జిందాల్ స్టీల్, విఏడిఎల్, ఎంసీఎక్స్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం అప్ సైడ్ వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో పార్టిసిపెంట్స్ అయితే లాంగ్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. బజాజ్ ఫైనాన్స్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, నువామా, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, యూపీఎల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. వాళ్ళు రికవర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది. బీడీఎల్, లారస్ ల్యాబ్స్, ఎస్బీఐ లైఫ్, నౌకరీ, మారుతి దీంట్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ అనేది పడిపోతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్తో పార్టిసిపెంట్స్ షార్ట్ సైడ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. సోలార్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్, డివిస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, పిడిలైట్ ఇండియా దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి దీని అర్థం. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే లాంగ్ సైడ్ ఏమో 39%, షార్ట్ సైడ్ 44% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద స్లైట్గా బ్యారిష్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేశారు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. నిన్నటి రోజున అయితే గ్రీన్లో క్లోజ్ అయింది ఫ్యూచర్స్. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఐస్ అయితే యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు.
ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు. స్టాక్స్లో సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు, అంటే బై చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 394 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 2639 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 1.15% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటిలిటీ కొద్దిగా తగ్గిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అవుతూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజునైతే డోజీ అనేది ఫామ్ అయింది, బట్ చాలా వోలటైల్గా ఉంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్, యాపిల్ ఇవన్నీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసినాయి కాబట్టి. ఎనీహౌ ఈ రోజు వచ్చేసరికి మార్కెట్ అయితే నెగిటివ్గానే ఉంది. మనం చూస్తున్న సమయానికి 144 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి 24,951 ఇంపార్టెంట్ సపోర్టు, 25,417 ఇమీడియట్గా రెసిస్టెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 59,469 ఇమీడియట్గా ఉన్న సపోర్టు, 60,226 ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,185 ఇంపార్టెంట్ సపోర్టు, 83,167 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి నిన్నటి రోజునైతే చక్కగా గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. బట్ ఈరోజు ఏం జరిగిందంటే మధ్యలో ఓపెన్ అయింది, అంటే ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. దీన్ని మనం గ్యాప్ డౌన్ అంటాం. మనం చూస్తున్న సమయానికి 90 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నంబర్ అనేది అబ్జర్వ్ చేస్తే 25,426 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,536 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 90 పాయింట్లు అప్రాక్సిమేట్గా నెగిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక గోల్డ్ ఇవన్నీ కూడా చాలా వోల్టాలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చింది కాబట్టి. కొన్ని స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి. ముఖ్యంగా పేటిఎమ్, స్విగ్గీ, ఐటీసీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, అట్లాంటా ఎలక్ట్రికల్స్, వేదాంత, వోల్టాస్, సిర్మా ఎస్జిఎస్, ఉషా మార్టిన్, ఎంటీఏఆర్, జిఎస్ షిప్పింగ్, టాటా మోటార్స్ అనేది ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ పేరు, ఇందులో ఉన్న న్యూస్ అనేది షార్ట్ ఫామ్లో నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. ఈ లింక్ కూడా నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్లో పిన్ చేసి ఉంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అనేది చూపిస్తూ ఉంది. షార్ట్ టర్మ్లో మాత్రం బై అనేది ఇండికేషన్ ఇస్తూ ఉంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి, ముఖ్యంగా ఐటీ సెక్టార్ ప్రెషర్లో ఉన్నట్టు ఏడిఆర్స్ నుంచి సెంటిమెంట్ అనేది చెప్తూ ఉంది. బ్యాంక్స్ మాత్రం పాజిటివ్గా ఉన్నాయి. ఇక గ్లోబల్గా పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా యూఎస్ మార్కెట్స్ కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవడానికి 2 కారణాలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ గైడెన్స్ బాగాలేదు, రెండవది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది కూడా మార్కెట్కి అయితే ఉత్సాహాన్ని ఇవ్వలేదన్నమాట. ప్రస్తుతం సిచ్యువేషన్లో మన మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే స్లైట్గా గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. హోల్ కాంటెస్ట్ అనేది మనకి ఏమర్థమవుతుందంటే ఐటీ సెక్టర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉండే అవకాశం ఉంది, లేదా సెల్లింగ్ ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. బ్యాంకింగ్లో పాజిటివ్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఎనీహౌ ప్రస్తుతం మనకి రేపటి రోజున బడ్జెట్ అయితే ఉంది. మార్కెట్లో వోలటాలిటీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంటే అటు సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వోలటాలిటీ అనేది ఉంది కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.